నమస్తే అందరికి, వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు మనము 8వ తరగతికి సంబంధించి మరి ఇక్కడ పదజాలానికి సంబంధించి పర్యాయ పదాలు, అదేవిధంగా నానా అర్థాలు, అదేవిధంగా అర్థాల గురించి అయితే ఇక్కడ మనమైతే చూస్తాము. ఉత్పత్తి అర్థాలు, అదేవిధంగా ప్రకృతి వికృతులకు సంబంధించి చూస్తాం. ఇక్కడ పర్యాయ పదాలు ముందుగా చూద్దాం. ఈ పర్యాయ పదాల విషయానికి వచ్చినట్లయితే అంధకారము, చీకటి, తమస్సు, తిమిరము, అంధకారం. అదేవిధంగా అసువులు అంటే ప్రాణములు, ఉసురు, జీవములు. ఆకలికి పర్యాయ పదాలు క్షుత్తు, బుభుక్ష. ఆలంబనముకు పర్యాయ పదాలు ఆధారము, ఆశ్రయము, ఊత. ఇడుములకు పర్యాయ పదాలు ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడుపులకు పర్యాయ పదాలు గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. కర్దముకు పర్యాయ పదాలు బురద, అడుసు, పంకం. కష్టముకు పర్యాయ పదాలు ఇక్కట్టు, శ్రమ, ఇడుము. కాంక్షకు పర్యాయ పదాలు ఇచ్ఛ, కోరిక, వాంఛ. కాపుకు పర్యాయ పదాలు రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కుప్పలకు రాసులు, ప్రోగు, ప్రోవు. కేతనముకు పతాకం, జెండా, ధ్వజం. క్వనము శబ్దము, సవ్వడి, చప్పుడు. అదేవిధంగా చిచ్చు, చిచ్చు. చిచ్చుకు అగ్ని, జ్వలనము, అనలము, అంగారము. జననాథుడు, జననాథునికి రాజు, నృపుడు, ప్రభువు, భూమీషుడు. తనువుకు శరీరము, తనువుకు శరీరము, దేహము, శరీరము, దేహము, మేను, వడలు, పెయ్యి. తాపసి, తపస్వి, తబిసి, ఋషి, యోగి, మౌని. ధృతి ధైర్యము, బింకము, గట్టితనము. నినాదము ధ్వని, మోత, శబ్దం. నిషీదిని రాత్రి, యామిని, నిశ. నీరం నీళ్లు, ఉదకము, జలము, తోయం. పశువు గొడ్డు, జంతువు, పసరము. పరిమళము తావి, సువాసన, సౌరభము. పాదము అడుగు, అంగ్రి, చరణము. పుడమి భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి, ఇల. భార్య పత్ని, కలత్రము, ఆలు, పెండ్లము. మంచు తుహినము, నిహారము, ఇహము, హిమము. మైత్రి స్నేహము, చెలిమి, సోపతి. మోక్షము కైవల్యము, ముక్తి, నిర్వాణము. వాన వర్షము, వృష్టి, చిత్తడి. రైట్. విలువ వెల, ఖరీదు, మూల్యం. వెండి రజతము, దౌతము, రూప్యము. వేసవి వేసంగి, గ్రీష్మము, ఎండాకాలము. సకులు స్నేహితులు, మిత్రులు, సోపదిగాళ్ళు. సమూహము గుంపు, బృందము, సముదాయము. సైరికుడు కాపు, హాలికుడు, రైతు. హంస మరాలము, చక్రాంగము, మానసౌకము. హలము శీరము, నాగలి, కుంతలము. హృదయము యద, మది, మనస్సు. ఇవి పర్యాయ పదాలు. తర్వాత నానా అర్థాల విషయానికి వచ్చినట్లయితే నానా అర్థాల్లో అరిష్టము. అరిష్టము అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. అంటే ఈ అర్థం వచ్చేటువంటి పదాలు అన్నమాట. సేమ్ అర్థాలు వచ్చేటువంటి పదాలు. అర్థము శబ్దార్థము, కారణము, ధనము, న్యాయము, ప్రయోజనము, వస్తువు. కాలము నల్లనిది, సమయము, మరణము, ఇనుము. నానా అర్థాలు. చీకటి అంధకారము, దుఃఖము, రాత్రి. చేవ సారము, ధైర్యము, పొగరు. తలపు అభిప్రాయము, ఆలోచన, జ్ఞప్తి. దిక్కు దిశ, శరణము, దారి. పాడి న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావము. ఆచారం పావని ఆవు, గంగ, భీముడు, హనుమంతుడు. పవిత్రురాలు కూడా ఉన్నది. రైట్. ఇంకా చూసినట్లయితే మిసిమి. మిసిమి అని అంటే కాంతి, నవనీతము, సంపద. మిసిమి అంటే కాంతి, నవనీతము, సంపద. మూలము వేరు, మొదలు, ఊడ, కారణము, పునాది. మౌక్తికము ముత్యము, ఏనుగు, కుంభస్థలము, మేఘము, శంఖము. వనము అడవి, జలము, సమూహము. వెరచు భయపడు, సంకోచించు. శక్తి బలం, సామర్థ్యము, పార్వతి. శ్రేయము సుకృతము, మేలు, ధర్మము. సుధ పాలు, సున్నము, అమృతము. హంస
అంచ పరమాత్మ తెల్లగుర్రము మాశ్చర్యము, హితము లాభము క్షేమము ఇష్టము ఉపకారము, క్షీరము పాలు తీపు నీళ్లు పాలపిట్ట మర్రి చెట్టు. ఓకేనా, రైట్. ఇవి నానార్థాలు. నానార్థాల తర్వాత ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతుల విషయానికి వచ్చినట్లయితే ప్రకృతి వికృతుల్లో అగ్ని అగ్ని అగ్గి, ప్రకృతి ఏమో అగ్ని, వికృతి ఏమో అగ్గి, అద్భుతము అబ్బురము, ఆశ్చర్యము అచ్చెరువు, ఆహారము ఊగిరము, కుల్య కాలువ, కులము కొలము, ఖని గని, గుణము గొణము, దీపము దివ్యే, దోషము దోషం, ధర్మం ధమ్మం, పశువు 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 పశువు, పుణ్యం పుణ్యం, ప్రేమ ప్రేముడి, బృంగారము బంగారము, భక్తి భక్తి భక్తి, ముఖము మొగము, రాశులు రాసులు, రాత్రి రాత్రి, విద్య విద్యే, వైద్యుడు వెజ్జు, సంతోషము సంతసము, సహాయము సాయము, హృదయము యద. ఇవి ప్రకృతి వికృతులు. రైట్. తర్వాత ఉత్పత్తి అర్థములు. ఉత్పత్తి అర్థాల విషయానికి వచ్చినట్లయితే అంధకారము అని అంటే లోకులను అందులుగా చేయునది చీకటి. కామారి మన్మధునికి శత్రువు శివుడు. కైమోడుపు చేతులు జోడించి చేయునది నమస్కారం. పక్షి పక్షములు కలది పక్షి. పయోనిధి పయస్సుకు నిధి సముద్రం. పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు పురములో నివసించువారు ప్రజలు. శయనము తీవ్రంగా పోవునది డేగ. సంయమి సంయము కలవాడు ఋషి, ఇంద్రియ నిగ్రహం కలవాడు. సైరికుడు శీరముతో నేలను దున్నువాడు. శీరము అంటే నాగలితే నేల దున్నేవాడు రైతు. అదేవిధంగా సోమార్ధధరుడు చంద్రవెంకను శిరస్సున ధరించిన వాడు శివుడు. హాలికుడు హలముతో నేలను దున్నువాడు రైతు. ఇవి 8వ తరగతికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. అదేవిధంగా నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా మరి ఉత్పత్తి అర్థములు కూడా ఉన్నాయి. ఇప్పుడు 9వ తరగతి చూద్దాం. 9వ తరగతి చూద్దాం. రైట్. ఈ 9వ తరగతి చూసినట్లయితే ముందుగా మనము పర్యాయ పదాలు అనేటువంటివి చూద్దామండి. పర్యాయ పదాలు ఒక్కసారిగా చూద్దాము, జాగ్రత్తగా గమనించండి. ఈ పర్యాయ పదాల్లో 9వ తరగతి పర్యాయ పదాలు అంధకారము. అంధకారముకు వేరే పేర్లు ఏమున్నాయని అంటే, పర్యాయ పదాలు ఏమున్నాయంటే తమస్సు చీకటి తిమిరం. అతివ స్త్రీ ఇంతి. అని యుద్ధము పోరు సమరము రణము. ఆకాశం గగనము అంబరము. ఆభరణము భూషణము అలంకారము సొమ్ము నగ. ఆశ కోరిక వాంఛ ఇచ్చ. ఉర్వి భూమి అవని ధరణి పుడమి నేల. ఉసురు ప్రాణము ఊపిరి పానము ఆయువు. అదేవిధంగా ఓలి క్రమము వరుస. కష్టాలు బాధలు తిప్పలు పుల్లెందలు గోసలు యాతనలు. కావుము కాపాడుము రక్షించుము. కినుక అలుక కోపము. క్షితి భూమి ధర ధాత్రి ధరణి. కృప దయ కరుణ జాలి నెనరు కనికరము. ఈ కృప వరకు అయిపోయింది. ఇక్కడ పసిడి బంగారము 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 స్వర్ణము పుత్తడి పైడి. పుష్పము పువ్వు కుసుమము ప్రసూనము విరి. పూను ధరించు సిద్ధపడు పట్టుదల వహించు. పొలం క్షేత్రం పంట భూమి కేదారం. బంధువు చుట్టము అతిథి. బాధ విచారము చింత రంది. బువ్వ అన్నము కూడు. మడుగు కొలను గుంట. మనసు చిత్తము స్వాంతము హృదయము యథ మది. మనిషి మానవుడు నరుడు మర్త్యుడు మనుజుడు. మరుగుడు మరుగు అదృశ్యము రహస్యము చాటు. మస్తు సమృద్ధి ఎక్కువ అధికం.
మార్గం తొవ్వ, పతము, దారి, బాట. తర్వాత ఇంకా కొన్ని చూద్దాం. రైట్, ఇక్కడ కృపానము అనేటువంటిది ఉంది. కృపానము అని అంటే కృపానము అని అంటే కత్తి, ఖడ్గము, అసి, కొండ, పర్వతము, అచలము, అద్రి, గుట్ట, కోపము, ఆగ్రహము, క్రోధము, అలుగుట, గేలి, వెక్కిరించు, హేళన చేయు, కారెడ్డవాడు, చుక్క, నక్షత్రము, తార, చెట్టు, వృక్షము, తరువు, మహీజము, చౌక, అగ్గువ, తక్కువ, చులకన, హీనం, జలది, సముద్రము, అంబుది, వార్ది, సాగరము, జీవితము, బతుకు, మనుగడ, జీవనము, మనికి, తండ్రి, అయ్యా, అప్ప, అబ్బా, నాయన, నాన్న, తల, నెత్తి, శీర్షము, శిరస్సు, మస్తకము, ఉత్తమాంగం, తస్కరుడు, దొంగ, చోరుడు, ముచ్చు. ఇంతవరకు అయింది. తర్వాత యోధుడు, వీరుడు, బంటు, జోదు, రాత్రి, నిష, నిషిది, రేయి, రజని, యామిని, లక్షణము, గుణము, స్వభావము, వాక్కు, మాట, పలుకు, నుడుగు, వాన, వర్షము, వృష్టి, వాయసము, కాకి, మౌకలి, ద్వాంక్షము. ఇది చాలాసార్లు అడిగిండ్రు. వివాహము, లగ్గము, పెళ్లి, పరిణయము, విశ్వాసము, నమ్మకము, నమ్మిక, వెన్నుడు, విష్ణువు, నారాయణుడు, శ్రీహరి, సంతోషం, ఆనందము, మోదము, సంబురము, హర్షం, సకలము, సమస్తము, సర్వము, సకుడు, స్నేహితుడు, మిత్రుడు, సంగడికాడు, దోస్తు, నేస్తం, సత్యం, నిజము, యథార్థము, వాస్తవము, నివద్ది. ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం. రైట్, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. తస్కరుడు, దొంగ, చోరుడు, ముచ్చు, తృష్ణ, కోరిక, వాంఛ, ఈప్స, తేజి, గుర్రము, అశ్వము, తురంగము, దిక్కము, ఏనుగు, గున్న, ఖరబము, ధ్వని, శబ్దము, చప్పుడు, సవ్వడి, సద్దు, దుఃఖం, ఏడ్పు, శోకము, రోదనము, నిలయము, ఆవాసము, నెలవు, తానము, తావు, నెత్తురు, రక్తము, రుధిరము, పరిహాసము, వెక్కిరింత, హేళన, గేలి, కారెడ్డము, దెప్పుడు, పల్లెము, పల్లె, గ్రామము, ఊరు, జనపదము. తర్వాత ఇక్కడ సకుడు, స్నేహితుడు, మిత్రుడు, సంగడి, కాడు, సత్యము, నిజము, యథార్థము, వాస్తవము, నివద్ది, సమము, సమానము, సరి, సాటి, తుల్యము, సరాగము, ఒద్దిక, ఒప్పు, రాగంతో కూడినది, సహ, తోడు, కూడా, సాగరము, సముద్రము, అంబుది, జలది, సాటి, పోలిక, స్వరూపము, సాధనము, పనిముట్టు, ఉపకరణము, ఇసిరే, సేన, సైన్యము, దండు, దళము, స్నేహము, చెలిమి, మైత్రి, నెయ్యము, సోయగము, అందము, సొగసు, వన్నె. ఇవన్నీ పర్యాయ పదాలు. రైట్, పర్యాయ పదాల తర్వాత నానా అర్థాలు ఒక్కసారి చూద్దాము. 9వ తరగతికి సంబంధించి చూసినట్లయితే అప్పనము అనేటువంటి పదానికి నానా అర్థాలు ఏంటివని అంటే పన్ను అనేటువంటి అర్థం ఉంది, కానుక అనేటువంటి అర్థం ఉంది, అర్పణము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. దేనికి? అప్పనముకు. ఈ అర్థము అనేటువంటి పదానికి కారణము, ధనము, శబ్దార్థం. ఆడు, ఆడుట, మాట, స్త్రీ. ఉద్యమము, యత్నము, సిద్ధమగుట, పోరాటము. ఉసురు, ప్రాణము, ప్రాణక్షోభము వలని దుష్ఫలం. ఎడాటము, విషయము, ఆట. ఓలి, వరుస అడిగింది ఒకసారి. ఓలి, వరుస, కన్యాశుల్కము, శుల్కము. కళ, చంద్రకళ, రాగము, శిల్పుల నైపుణ్యం. కాక, వేడిమి, చిన్నాన్న, కాకుండా. కాలము, సమయము, నలుపు, చావు, తాడి. కాలు, పాదము, పాతిక, అంటుకొను, బ్రాకెట్లో 4వ వంతు. 4వ వంతు. కాలుడు, యముడు, శివుడు, శని. కావు, రక్షించు, కాకధ్వని, అనుకరణ. కృషి, వ్యవసాయము, పని, ప్రయత్నము. కేరడము, ఉపేక్ష, తిరస్కారము, వంకరమాట. కేసరి, సింహము, గుర్రము, శ్రేష్ఠుడు.
గరము రోగము, తడుపుట, మింగుట, నీరు, కృత్రిమ విషం. చక్రం గిరక, వృత్తము, గీర ఒక ఆయుధం. చారు అందము, చింతపండుతో చేసిన రసం. చీర నారచీర, గోచి, జుట్టు, రేఖ. చుక్క నక్షత్రము, బిందువు, బొట్టు. చెలువు అందము, మనోహరము, విధము. తత్వము నిజస్థితి, మనస్సు, స్వభావము. తృష్ణ అత్యాశ, ధూప. దండము కర్ర, నమస్కారము. ద్రవ్యము ధనము, ఇత్తడి, లక్క, ఔషధము. ధర నేల, వెల, మెదడు. ధర్మం పుణ్యము, న్యాయము, యాగము. ధార ప్రవాహము, పరంపర. ద్వాంశము కాకి, కొంగ, జలచర పక్షి. నందన కుమార్తె, ఒక సంవత్సరము. రైట్. పంచ అని అంటే నానా అర్థాలు ఏమి వస్తాయని అంటే, పంచకు 5 గృహ పార్శ్వ ప్రదేశము, ఆశ్రయము. అదేవిధంగా పాండువు తెలుపు, ఒక రోగము. బతుకు జీవితము, ఆధారము. బలము శక్తి, సైన్యము. భుక్తి ఆహారము, అనుభవము, మేర. మతము అభిప్రాయము, శాస్త్రము, సమ్మతి. మతి మనస్సు, వాంఛ, వాక్కు, బుద్ధి, తలపు. మరుగు అదృశ్యము, చోటు, దాగు. మాట నింద, పలుకు. మొక్కు నమస్కారము, మొక్కుబడి. యోగము ధాన్యము, అదృష్టము, ఒక శాస్త్రము, కూడిక. రసము నీరు, చెరుకు రసము, నవరసాల్లో ఒకటి. అదేవిధంగా చారు. రైట్. రాజు ప్రభువు, ఇంద్రుడు. రాజు అని అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు. రూపం ఆకారము, అందం. లక్షణం గుణము, గురుతు. వంకలు సాకులు, నీటి కాలువలు. వంశం కులము, పిల్లన గ్రోవి. వాంగ్మి ఉపన్యాసకుడు, చిలుక. వాయి కొన, నోరు, వాదర. వాహిని నది, సైన్యము. విధి దాత, కాలము, పని, భాగ్యం. విషము గరళము, జలము. వేలుపు దైవము, జోస్యము. శక్తి బలిమి, చిల్లకోల, పార్వతి. సంతానము బిడ్డ, ఒక కల్పవృక్షము, కులము. సంసారం ప్రపంచము, కుటుంబము, పుట్టుక. సభ పరిషత్తు, ఇల్లు, జూదము. రైట్. సమాజము మనుషుల గుంపు, సభ. సమితి యుద్ధము, సమూహము, సభ, సంగమము. సాధనము సాధించుట, ఉపకరణము, ఉపాయము. సృష్టి సృజించుట, ప్రకృతి, స్వభావము. ఇవి నానా అర్థాలకు సంబంధించినటువంటి సమాచారం. తర్వాత ఉత్పత్తి అర్థములు. ఈ ఉత్పత్తి అర్థములు చూసినట్లయితే అచ్యుతుడు అని అంటే ఎవరనంటే తన పదవి నుండి జారనివాడు అచ్యుతుడు. అదృష్టము చూడబడనిది, ఏనిదాన్ని భాగ్యం. అసూయ గుణముల యందు దోషారోపణము చేయుట, ఓర్వలేని తనము. అక్షతలు క్షతము లేనివి, నాశనము లేనివి. అక్షరము నాశనము పొందనిది. ఇతిహాసం ఇట్లు జరిగినదని చెప్పాడు, పూర్వరాజుల చరిత్రము కలది. రామాయణం, భారతం ఇతిహాసాలు. కాకి పొట్ట వంటి పొట్టగలది, అదే కాకోదరము. వంకర పొట్టగలది పాము. కాకోదరం అంటే ఏంటంటే పాము. కాకి పొట్ట వంటి పొట్టగలది పాము. కలుడు ధర్మము నుండి తప్పినవాడు దుష్టుడు. గురువు అజ్ఞానమనే అంధకారమును ఛేదించువాడు, అంటే భేదించువాడు, అంటే దాడించేటువంటి వాడు. జలది జలములు దీనిచే ధరించబడును, సముద్రం. జ్వాల జ్వలించునది, మండునది, అగ్నిశిఖ. తనూజుడు శరీరము నుండి పుట్టినవాడు, కొడుకు. ద్రవ్యము పొందదగినది, ధనము. ధర్మతనూజుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు. తర్వాత ద్వాంశము అని అంటే ఏంది? మాంసమును కాంక్షించున్నది కాకి. ఇది ఇంపార్టెంట్ అమ్మా. మాంసమును కాంక్షించున్నది కాకి. ఇది చాలాసార్లు అడిగిండు. ధేనువు దూడకు పాలు గుడుపునది ఆవు. నృపాలుడు నరులను పాలించువాడు రాజు. పాషండు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు.
బలిపుష్టము, బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడినది కాకి. భాస్కరుడు, ప్రకాశంను కలిగించువాడు ఎవరు? సూర్యుడు. మానవులు, మనువు సంతతి కలవారు నరులు. మున్నీరు, సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం. రూపాయి, రౌప్యము నుండి వచ్చిన నాణెము. రౌప్యము అని అంటే ఏంటంటే వెండి. వసుమతి, వసుమతి అని అంటే బంగారమును గర్భమునందు కలది భూమి. విషపు మేతరి, ఆలాహలమును మింగినవాడు, విషమును మింగినవాడు శివుడు. సింహాసనము, సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠము. సహోదరులు, తోడబుట్టిన వారు, అన్నదమ్ములు. సాగరము, సగర్లచే తవ్వబడినది సముద్రం. హృదయము, హరింపబడినది గుండకాయ మనస్సు. ఇవి ఉత్పత్తి అర్థములు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ఈ ప్రకృతి వికృతుల విషయానికి వచ్చినట్లయితే అగ్ని, అగ్గి. అగ్ని, అగ్గి. అద్భుతము, అబ్బురము. అన్యాయము, అన్యము. ఆర్య, అయ్య. ఆవేశము, ఆవేశము. ఆశ, ఆశ. ఆశ్చర్యము, అచ్చరువు. ఆహారము, ఓగిరము. ఆలి, ఓలి. ఉపాధ్యాయుడు, వజ్జ. ఏక, ఎక్కము. కన్య, కన్నె. కర్షకము, కర్కశం, కరకు. కలహం, కయ్యం. కష్టం, కస్తి. కార్యం, కర్జం. కీర్తి, కీర్తి. కుమారుడు, కుమరుడు. కోకిల, కోయిల. క్షేమము, సేమము. గర్వము, గర్వము. గృహము, గేవు, గీము. గృహము, గీము. ఇది అడుగుతున్నాడు బిట్టు, ఇట్లాంటివి అడుగుతున్నాడు. రైట్. గౌరవము, గారవము. చూడండి, గౌరవము, గారవం. గౌరవము, గారవం. చంద్రుడు, చంద్రుడు, చంద్రుడు. దృష్టి, దిష్టి. ద్వయి, దోయి. దేవ, దేవర. న్యాయం, నాయం. నిజం, నిక్కం. నిత్యం, నిచ్చలు. పర, పరాయి. పరిహాసం, పర్యాచకం. పశువు, పసరం. ప్రభువు, పబువు. ప్రాకారం, ప్రహరి. పీఠం, పీఠ. ముఖము, మొగము. యత్నం, జతనం. రాజు, రాయడు. రాక్షసి, రక్కసి. రాత్రి, రాత్రి. విద్య, విద్యే. ఇది అడిగిండు ఒకసారి, నిన్నమన్న అడిగిండు. విషము, విషము. వేషం, వేషం. శక్తి, శక్తి. శిఖ, సిగ. శూల, శూల. సంతోషం, సంతోషం. సఖి, సఖి. సత్యం, సత్యం. సత్యం. తర్వాత ప్రాకారం. ప్రాకారం. ప్రాకారము, ప్రహరి. పీఠము, పీఠ. బంధము, బంధము. భక్తి, భక్తి. భాగ్యము, భాగ్యము. భాష, భాష. భుక్తి, బుత్తి. భోజనము, బోనము. భేరి, బేరి. మానుష్య, మానసి. అదేవిధంగా శూల, శూల. సంతోషం, సంతోషం. సఖి, సఖి. సత్యం, సత్యం. సన్యాసి, సన్నాసి. సహాయం, సాయం. సింహం, సింగం. సూక్తి, శుద్ధి. స్త్రీ, హింతి. హంస, హంస. హృదయము, యద. హృదయము, యద. తర్వాత జాతీయాలు. జాతీయాల విషయానికి వచ్చినట్లయితే వాయసం అనేటువంటి పాఠంలో ఓ 2 జాతీయాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మసిబూసి మారేడు కాయ అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతాం అని అంటే మోసము చేయడం అనేటువంటి అర్థంలో వాడతాం. మసిబూసి మారేడు కాయ అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతాం అని అంటే మోసము చేయడం అనేటువంటి అర్థంలో వాడతాం. కాకి బలగం అనేటువంటి జాతీయాన్ని ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం అనేటువంటి దాంట్లో వాడతాం. మాట మంతి అనేటువంటిది మన రాష్ట్రంలో దీన్ని మాట ముచ్చట అనేటువంటి అర్థంలో వాడతాం. తిలోదకాలు అనేటువంటి జాతీయాన్ని ఆశ వదులుకోవడం అనేటువంటి అర్థంలో వాడతాం. ఏ ఎండకాగొడుగు సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట అవకాశవాదం అనేటువంటి దానిలో వాడతాం. ఉడుకునెత్తురు యువతలో ఉండే సహజమైనటువంటి ఆవేశం గురించి వాడతాం. రాళ్ళు విసురుతారు అనేటువంటి జాతీయాన్ని విమర్శిస్తారు అనేటువంటి అర్థంలో వాడతాం. బంగారు బాట అనేటువంటి జాతీయాన్ని మంచి తోవ, అభివృద్ధి పదము, ఉన్నత మార్గం అనేటువంటి అర్థంలో వాడతాం. కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది అనేటువంటి అర్థంలో వాడతాం. కొంగు పసిడి సులభ సాధ్యమైనటువంటి వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉంటుంది అనేటువంటి అర్థంలో అయితే వీటిని వాడతాం. ఇవి జాతీయాలకు సంబంధించి
రావచ్చు ఇళ్ళకెళ్ళి ఏదైనా ఒక జాతీయం అయితే రావడానికైతే అవకాశం ఉన్నది. ఇది 9వ తరగతికి సంబంధించినటువంటి పదజాలానికి సంబంధించినటువంటి అంశాలు, పర్యాయ పదాలు, అదేవిధంగా నానా అర్థాలు ఇవన్నీ. ఓకే, ఇంకొకటి 10వ తరగతి మిగిలి ఉంది. 10వ తరగతి సంబంధించి తర్వాత వీడియోలో అయితే మనమైతే చూద్దామండి. ఓకేనా? రైట్, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే ప్రతిసారి నేను మర్చిపోతారేమని చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ.